హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీలో అమలు చేస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం గురించి చాలామందికి సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా 2026లో 5వ సిలిండరు ఎలా తీసుకోవాలి, ఎప్పుడు బుక్ చేసుకోవాలి అనే విషయాలపై ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఇప్పటి వరకు అర్హులైన లబ్ధిదారులకు మొత్తం 4 సిలిండర్లకు సంబంధించిన డబ్బులు ఇప్పటికే ప్రభుత్వం రిలీజ్ చేసింది. అంటే గతంలో మీరు తీసుకున్న సిలిండర్లకు సంబంధించిన సబ్సిడీ మొత్తం మీ అకౌంట్లో జమ అయ్యి ఉంటుంది. ఇప్పుడు 2026 సంవత్సరానికి సంబంధించిన 5వ ఉచిత గ్యాస్ సిలిండర్ విషయానికి వస్తే ఇది ఏప్రిల్ నెల నుంచి జూన్ నెల వరకు 3 నెలల కాలంలో ఎప్పుడైనా బుక్ చేసుకునే అవకాశం ప్రభుత్వం ఇచ్చింది. అంటే ఈ 3 నెలలలో మీకు సౌకర్యంగా ఉన్న సమయంలో గ్యాస్ సిలిండరు బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ ఏప్రిల్ నెలలో గ్యాస్ సిలిండర్ అనేది బుక్ చేసుకుని ఆ గ్యాస్ సిలిండరు డెలివరీ తీసుకున్న తర్వాత నుంచి మీకు డబ్బులు పడతాయి. ఈ ఏప్రిల్ 30 తేదీ వచ్చే ముందుగానే మీ ఖాతాల్లో పడతాయి. ఆల్రెడీ గ్యాస్ సిలిండరు బుక్ చేసిన వెంటనే రావడం లేదు, చాలా ఆలస్యంగా అయితే వస్తుంది. ఒక 10 రోజుల తర్వాత సిలిండర్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి మీ సిలిండర్ బుక్ చేసి డెలివరీ తీసుకున్న తర్వాత ప్రభుత్వం నిర్ణయించిన మొత్తం రాష్ట్ర ప్రభుత్వం తరపున 870 రూపాయలు, అలాగే కేంద్ర ప్రభుత్వం తరపున 50 రూపాయలు సబ్సిడీ కలిపి 920 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా జమ అవుతుంది. ఈ పథకానికి సంబంధించిన ముఖ్యమైన రూల్స్ గురించి మాట్లాడితే ముందుగా మీరు ప్రభుత్వం గుర్తింపు పొందిన అర్హుల జాబితాలో ఉండాలి. సాధారణంగా తెల్ల రేషన్ కార్డు లేదా అర్హత కలిగిన కుటుంబంగా నమోదై ఉండాలి. అలాగే మీ గ్యాస్ కనెక్షను మీ పేరుతో లేదా మీ కుటుంబ సభ్యుల పేరుతో యాక్టివ్గా ఉండాలి. చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ అయి ఉండాలి. అలాగే గ్యాస్ కనెక్షన్ కూడా అదే అకౌంట్తో లింక్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే సబ్సిడీ డబ్బులు సరిగ్గా వస్తాయి. మీరు సిలిండరు బుక్ చేసిన తర్వాత వెంటనే డబ్బులు రావు, కొంత సమయం పడుతుంది. కాబట్టి ఆ విషయం గమనించాలి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక కుటుంబానికి నిర్ణయించిన సంఖ్యలోనే ఉచిత సిలిండర్లు లభిస్తాయి. ఇప్పటికే 4 సిలిండర్లు పొందిన వారు ఇప్పుడు 5వ సిలిండర్ మాత్రమే ఈ విడతలో పొందగలరు. ఒకవేళ మీరు ఈ ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో సిలిండర్ బుక్ చేయకపోతే ఆ అవకాశం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టైం పీరియడ్లోనే తప్పకుండా బుక్ చేసుకోవడం మంచిది. అలాగే ఒకేసారి 2 సిలిండర్లు బుక్ చేస్తే వాటికి ఉచిత ప్రయోజనం వర్తించదు. ఒక్కోసారి 1 సిలిండర్ మాత్రమే బుక్ చేయాలి. మొత్తం చూసుకుంటే ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు గ్యాస్ ఖర్చు తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యం. మీరు సరైన సమయంలో సిలిండరు బుక్ చేసి మీ డాక్యుమెంట్స్ అన్నీ సరిగ్గా లింక్ అయి ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటే ఈ పథకం ప్రయోజనం పూర్తిగా పొందవచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో మీ 5వ ఉచిత గ్యాస్ సిలిండరు బుక్ చేసుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.